ప్రభాకర్ కాబోయే ముఖ్యమంత్రి ధర్మం 4 పాదాల మీద నడుస్తుందని చెప్పడానికి ప్రతిరూపం. కానీ వాస్తవ కోణం మహాత్ముడి ముసుగేసుకున్న పాపాత్ముడు. జనం కోసమే తన జీవితం అంకితమని చెప్పుకునే ప్రభాకర్ కి పెళ్లి కాకుండానే పెళ్లిడికొచ్చిన కూతురు. హలో రే వైచానడా, నేను కాబోయే సీఎం ప్రభాకర్ మాట్లాడుతున్నాను. సార్ ఆ ప్రోగ్రామ్ ఆపేయ్. ఏ ప్రోగ్రామ్ సార్? లైవ్ వస్తుంది కదా, అది ఆపేయ్. మాంసాహార ప్రియులు ఎక్కువైన కారణంగా కోళ్లు మేకలతో పాటు పంది మాంసానికి కూడా గిరాకీ ఎక్కువైంది. ఇప్పుడు పందుల పెంపకంలోని లాభ నష్టాల గురించి సవివరంగా తెలుసుకుందాం. సార్ మీకు తెలుసు మా ఛానల్ ప్రజల శ్రేయస్ కోరుకునే ఛానల్ అని. ఇలాంటి విషయాలు ప్రజలకు తెలిస్తే మంచిదని. ఏంట్రా ప్రజలకు మంచిది? నా పర్సనల్ లైఫ్ ప్రజలకు అవసరమా? సార్ ఒక సంవత్సర కాలంలోనే ప్రభాకర్ పార్వతికి బాగా దగ్గరయ్యాడు. సాధారణంగా వేసవి కాలంలో ఆడపందిని కలవడానికి మగపంది తెగ ఉపలాట పడుతుంది. రే దాన్ని నేను కలవలేదురా. ఫలితంగా ఇద్దరికి ముద్దులులికే ఒక పాప. ఒక కాన్పులో ఒక పంది పుట్టవచ్చు, 4 పందులు పుట్టవచ్చు. ఆడపంది అదృష్టం బాగుంటే ఒకే కాన్పులో ఏకకాలంలో 10 పందులు పుట్టవచ్చు. అది నాకు పుట్టలేదు. పందులకి మీకు సంబంధం ఏంటి? పందేంటి అంటే ఇప్పుడు మా ఛానల్ వచ్చేది పందుల ప్రోగ్రామ్ సార్. నువ్వు 1 నిమిషం ఆగు, నేను తర్వాత మాట్లాడతాను. శ్రేష్టమైన పందివారు రేటు 80 రూపాయల నుంచి 120 రూపాయల వరకు పలుకుతుంది. రేయ్ ఏమైంది సార్? ఇక్కడ ఈ ప్రోగ్రామ్ వస్తుంది, నా చేంబర్ లో వేరే వస్తుందేంట్రా? ఒక అతను మీ గురించి మంచి యాడ్ తీసిస్తే ఆ డివిడీ నేనే పెట్టాను సార్. ఎవడు ఏం తెచ్చిస్తే అది పెట్టేస్తావరా? ఎవడాడు? సో తన లవర్ నువ్వేనమాట. ఎంత కావాలి చెప్పు. కొత్తగా ఏదైనా చెప్పు. రే నీకేమైనా పిచ్చా? మొదట్లో నీ కూతురు అలాగే అనుకుంది, తర్వాత తెలిసినది నాకు కాన్ఫిడెన్స్ అని. ముందు నీకే తెలుసులే. మళ్ళీ కూతురు కాకరకాయ అన్నావో, అది నాకు వద్దురా. తను మాత్రం నేను చూసిన వెంటనే ఐ లవ్ యూ నాన్న అని సంకెక్కుతూ అనుకుంటున్నావా? తను కూడా నేను వద్దనుకుంటుంది. అయితే మధ్యలో నీకెందుకు గులా? మీరిద్దరు డిసైడ్ అయిపోతే సరిపోద్దా? రేపు పొద్దున బన్నీ చిన్నికి ఎవరు సమాధానం చెప్తారు? బన్నీ చిన్ని వాళ్ళెవరు? మాకు పుట్టబోయే పిల్లలు. అంటే నువ్వు ఆడించాల్సిన మనవడు మనవరాలు బన్నీ చిన్ని. ఏంటి ఇప్పుడు మేము బయటికి వెళ్తే వాళ్ళని స్కూల్కి తీసుకుని వెళ్ళాలా? మేము బిజీగా ఉంటే వాళ్ళని బాత్రూమ్ తీసుకుని వెళ్ళాలా? ఇవన్నీ ఎవరు చేస్తారు? గ్రాండ్ పేరెంట్స్. ఎలాగో మమ్మల్ని లేకుండా చేసావు, తాతయ్యవి నువ్వు కూడా లేకపోతే వాళ్ళు ఈ ఫెసిలిటీస్ అని మిస్ అయిపోరు. ఏంట్రా వాగుతున్నావు? చూడు మావా, నువ్వు సైలెంట్గా ఉంటే నేను సైలెంట్గా ఉంటా. అదే నువ్వు వైలెంట్ అయితే నేను అంతకన్నా వైలెంట్ అవుతా. రే నేను ఒక ఫోన్ చేస్తే నువ్వు ఈ రూమ్ లో నుంచి బయటకు వెళ్ళరా? అబ్బచ్చా, ఏదో మాంగారు కదా 4 మంచి మాటలు చెప్పి మార్చుకుందాం వినవే. ఫోన్ అంటే ఫోన్ ఏ మా దగ్గర లేదా? ఫోను ఒక్క ఫోన్ కొట్టానంటే నీ లైఫ్ స్టోరీ ఆల్ ఛానల్స్ లైవ్ టెలికాస్ట్ అయిపోతుంది. ఆ రూట్ వద్దనుకునే కదా ఇంత కష్టపడింది. ఏంట్రా నీ ధైర్యం? అది నా కూతురిని మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయనే కదా? ఇదిగోరా, నాకు పిల్లలు పుట్టే అవకాశమే లేదు, నేను సంసారానికి పనికి రానని భారతదేశంలోని అత్యున్నత ఇన్స్టిట్యూట్ ఎయిమ్స్ ఇచ్చిన సర్టిఫికేట్. ఈ ఒక్క సర్టిఫికేట్ చాలరా నేను తప్పించుకోవడానికి. మావా, నీ దగ్గరికి వచ్చే ముందే నేను ఎలా పొచ్చో పెట్టాలని బుర్రకోకుంటా వచ్చా. నువ్వే నాకు మంచి రూట్ మాపించావు. థ్యాంక్ యూ. రే పిచ్చోడా, ఇది నాకు ఫేవర్ రా. నీకు ఫేవర్ ఉన్న సర్టిఫికేట్ తోనే నీకు ఫీవర్ తెప్పిస్తా. నీ నోట్తోనే నీకు ఒక కూతురు ఉందని చెప్పిస్తా. వస్తాను. ఏంటయ్యా మీరు చెప్పేది వింటుంటే శాటిలైట్లు షేక్ అయిపోయేలా ఉన్నాయి. సార్, మీడియాని అడ్డం పెట్టుకుని ఎన్నో తప్పు పనులు చేశాం సార్. ఇప్పుడు మీడియా ద్వారా ఒక మంచి పని చేయడానికి అవకాశం ఇవ్వండి సార్.
ఏంటయ్యా? అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు సార్. అమ్మయ్యా, మీకు కూడా మెసేజ్ వచ్చింది, చదువుకోండి. సార్ మీ గురించి టీవీలో ఏదో బ్రేకింగ్ న్యూస్ వస్తుంది సార్. రాష్ట్రంలో ఈ రోజు ఉదయం నుంచి ఒక వార్త దావానలంలా వ్యాపించింది. తను పదవిలోకి రాగానే ప్రజల కరెంటు కష్టాలన్నీ తీర్చేస్తానన్న ప్రభాకర్ ఒంట్లోనే కరెంట్ లేదనే వార్త హల్చల్ సృష్టిస్తోంది. మనకు కాబోయే ముఖ్యమంత్రి రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. దీంట్లో వాస్తవం ఎంత? ప్రభాకర్ ప్రజాసేవ కోసమే పెళ్లి చేసుకోలేదా? ఈ విషయంలో నిజానిజాలను నిగ్గు తేలుస్తుంది వై ఛాన్. వడ్డమ్మ బడవ ఏంది ప్రభాకర్ అన్న ఈ గొడవ? అయినా జనానికి అంత ఇదేందుకు? కాబోయే నాయకుడు మంచోడో కాదో చూడాలి గానీ ఆడైతే ఏంది, మగైతే ఏంది, తేడా అయితే ఏంది? మేసం లేని నీ పేరు చూస్తుంటే నాకు కూడా డౌట్ కొడుతుండ్లా. అయినా నాకెందుకు, జనాన్ని అడగతా. ప్రభాకర్ అన్న ఒంట్లో ఫ్యూజ్ ఉందంటే ఎస్ అని, లేకుంటే నో అని. 5050 అర్థమైందా? 50-50కి టైప్ కొట్ట. ఏం కొట్టాలా? కొట్టు. ప్రభాకర్కి మగతనం లేదని ఢిల్లీ ఎయిమ్స్ నుంచి కూడా తనకు తానే సర్టిఫికేట్ తెచ్చుకున్నట్టు ఆధారాలున్నాయటండోయ్. ఆ సర్టిఫికేట్ ఎందుకు తెచ్చుకున్నట్టు దేవుడికే తెలియాలి. వాళ్ళు టెస్ట్ చేసి సర్టిఫికేట్ ఇచ్చారు, నేను టెస్ట్ చేయకుండానే సర్టిఫికేట్ ఇచ్చాను. హలో, అవునా? నిపాసు గల ఇదే అంది ప్రభాకర్ అన్న. నువ్వు అదే ఇదా చెప్పమంటే జనం ఏంది ఇట్టా తీర్పునిచ్చినారు? రిజల్ట్ కూడా 50-50 అని వచ్చోండ్లా. సార్ తినే బిస్కెట్లు కూడా 50-50. ఇదంతా పుకార్లయ్యా, పుకార్. ఓరి బావు, ఇది చెయ్యత్తేనే సరిగ్గా ఉంది నాకు. ఏంట్రా గోల్ అక్కడ? మీ చుట్టాలండి సార్, మిమ్మల్ని కలవాలని వచ్చి బయట తెగ్గొడవ చేస్తున్నారు. ఎంత చెప్పినా వినట్లేదు సార్. నా చుట్టాలు? అవును సార్. మన తేడా జాతిలో ఆణిముత్యానివి, ఇజ్రాల్లో వజ్రానివి. ఇన్నాళ్ళకి మన జాతోడివి సీఎం అవుతున్నావు, మనకు కూడా ప్రత్యేక ప్యాకేజీలు పెట్టు. రాష్ట్రంలోని హిజ్రాలలో ఆనందోత్సాహాలు పెళ్లిబుకుతున్నాయి. ఇంత జరుగుతున్న మీడియా ముందుకు రావడానికి ఇష్టపడని ప్రభాకర్ కనీసం వారికి ఫోన్ టచ్ లో కూడా రావడం లేదు. దీంతో అనేక అనుమానాలకు తానే దారిస్తున్నట్లయింది. అయోమయంలో పీపుల్స్ పార్టీ కార్యకర్తలు రెండు వర్గాలుగా చీలిపోయి వాగ్వాదానికి దిగిన ప్రభాకర్ ఎమ్మెల్యేలు. ఇంట్లో పవర్ లేదు, పవర్ పాయింట్ ఫెయిల్ అయింది, కానీ పవర్ఫుల్ లీడర్ అండి. రాగండి, నేను వెళ్ళి మాట్లాడొస్తాను. రాగండి భయ్యం. సార్ మీరు అలా మౌనంగా ఉంటే ఎలాగండి? ఏదోటి స్పందించండి. ఏంటయ్యా స్పందించేది? హైకమాండ్ నుంచి ఫోన్లు, మీడియా SMS కాంటెస్టులు, కార్యకర్తల్లో కలకలం, పార్టీల్లో ముసలం. మీడియా ముందు ఏదో చెప్పండి సార్. నేను మాట్లాడు సార్ మీరు తేడా అయినా పర్లేదు, ఒప్పేసుకోండి. మిమ్మల్ని సీఎం చేసే బాధ్యత మాది. ఇదే మనకు కావాల్సింది సార్. మన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే బ్రేకింగ్ న్యూస్. ప్రభాకర్ వర్గం నుంచి 35 మంది ఎమ్మెల్యేలు జంప్. గంగా ప్రసాద్ కు బేషరతుగా మద్దతు. ప్రభాకర్ వర్గంలో కలకలం. ఎమ్మెల్యేని కొడితే ఎమ్మెల్యేలు ఉంటారటండి. కొడితే పెళ్ళామే ఉండట్లేదు, ఇంక ఎమ్మెల్యేలు ఎందుకుంటారండి? ఈ ముసలుడు ఇంత పని చేస్తాడని నేను అనుకోలేదు. మీరేం కంగారు పడకండి సార్, నేను వెళ్ళి మాట్లాడి తీసుకొస్తాను వాళ్ళని. తీసుకురా. సార్ నేను సీఎం రేస్ లో లేనని తెలుసా, నాకు కిప్ కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నా దగ్గర 35 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఫేక్ న్యూస్ వేస్తే నమ్మేస్తారా? ఇలాంటి పుకార్లు వర్కౌట్ అవ్వవురా. మన పుకార్ నిజం అవుద్ది, మేము వేసిన ప్లాన్ సక్సెస్ అవుద్ది. నువ్వు చెప్పేది నిజమే, మరి నాకు ఎందుకు? జనం వచ్చేస్తారా? మీడియా ముందుకెళ్ళి మీ వెనక 35 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పండి, మిగతాది మేము చూసుకుంటాం. మీరేంటో నాకు చెప్పేది? మీడియా ముందు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో నాకు తెలుసు. 35 మంది ఎమ్మెల్యేలు మీ వైపు వచ్చేస్తారని తెలిసింది. ఇంతకీ అది నిజమేనా సార్? ఎవరు చెప్పారు 35 మంది ఎమ్మెల్యేలు నా దగ్గర ఉన్నారని? రాంగ్, టోటల్ రాంగ్. 47 మంది ఎమ్మెల్యేలు నా దగ్గర ఉన్నారు. మీరు కూడా మద్దతు ఇవ్వడానికి వచ్చారు సార్? నమస్తే సార్, వెల్కమ్. సరే ఎక్కడ మా ఎమ్మెల్యేలు ఎక్కడ దాచిపెట్టారు? హోమ్ మినిస్టర్ ఫిరావ్ జిందాబాద్ జిందాబాద్. నేను హోమ్ మినిస్టర్ ఏంటి? కాబోయే సీఎం గంగా ప్రసాద్ కి సపోర్ట్ చేస్తే హోమ్ మినిస్టర్ మీరే. రాజ్యసభ హోదాలో మీ ఆవిడ సెంట్రల్ మినిస్టర్. గంగా ప్రసాద్ కు సపోర్ట్ చేస్తున్నట్టు సంతకం ఇక్కడ, సెల్ ఎక్కడ, మీరక్కడ, పెన్ ఎక్కడ?
జంప్ అయిన ఎమ్మెల్యేలను తిరిగి తీసుకొస్తానని వెళ్లిన ప్రభాకర్ అంతరాత్మ తానే లాంగ్ జంప్ కొట్టి తన వర్గం ఎమ్మెల్యేలతో పాటు గంగా ప్రసాద్ కు బేషరతుగా మద్దతు తెలిపి నిఖార్సైన రాజకీయ నాయకుడిని నిరూపించుకున్నారు. బాగుందండి. కూతురు లేచిపోయిందని ఏడుస్తుంటే వెతుక్కుని వస్తానని ఇలాంటి పిల్లం కూడా లేచిపోయినట్లేదు. మీరేం కంగారు పడకండి సార్, ఆ ఎమ్మెల్యేని నేను తీసుకొస్తాను సార్. నువ్వు ఆగు. లేచిపోయిన పిల్లని వెతుకుదామని వెళ్తే ఉంచుకున్నది కూడా వెళ్ళిపోయిందట. ఎప్పుడు ఎవడు ఇక్కడి నుంచి కదలకూడదు.